బయటకా? ఎందుకక్క? బయట మా బావ వాళ్ళు ఏమైనా ఉన్నారా? నేను మన ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేదక్క. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చారా అక్క? భయపడుకో, ఊరికే అడిగాను. నీ వాళ్ళు ఎవరూ రాలేదు. నువ్వెక్కడున్నావా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను, మరి నువ్వు లేవేంటి? అప్పుడు తను పెరట్లో నీళ్లు పడుతుంది. మరి నేను పెరట్లో వెళ్ళి చూశానుగా, అక్కడ లేదుగా. మీరు పెరట్లోకి వచ్చినప్పుడు తను ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టుంది. అవును మేడం, అంతే. ఏదో ఒకటి నాకెదుకులే, మొత్తానికి నువ్వు దొరికావు. పద, ఈ రోజు ఇల్లంతా మొత్తం నువ్వు క్లీన్ చేయాలి. అలాగే మేడం. పద. పద. పాపం, ఇంత అమాయకురాల జీవితంతో ఆడుకుంటున్నారు. ఏమండి? రాధా, మాధవి, అత్తయ్య గారు. ఏమింది మేడం? రాధా, ఏమింది మేడం? ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది రాధా, చాలా ఆనందంగా ఉంది. ఏమైంది దేవకి? ఏమండి, చూసారా, మనకి ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నేను ఇన్ని రోజులు కలలు కన్నా ఆ అవార్డు నా చేతికి రాబోతోంది. ఆ అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మా. Congratulations అక్క. కంగ్రాట్స్ దేవకి. థాంక్స్ అండి. థ్యాంక్ యూ గాయత్రి. రాధా, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. దీనికోసం మీకు ఏం చేసినా తక్కువే. వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇస్తారు అంటున్నారు. భ్రమరాంబకి చెప్తే ఏదైనా ప్లాన్ చేస్తుంది. ఈ సత్య విషయం తెలియగానే విషయాన్ని బయటికి చేరవేస్తుంది. చెప్తాను దీని సంగతి. ఏది ఇటు ఇవ్వు దేవకి. సార్, సారీ గాయత్రి, మేడం దగ్గరున్న లెటర్ చూద్దామన్న తొందరలో కాల్ స్లిప్ అయింది. చూసుకోవాలి కదా రాధా, అంత తొందరపాటైతే ఎలా? సారీ బామ్మగారు, అవార్డ్ డేట్ చూడాలన్న తొందరలో అలా జరిగిపోయిందంతే. పర్వాలేదులే రాధా, అవార్డు ఇచ్చే డేట్ కన్ఫర్మ్ అయిందన్న సంతోషంలో నాకు కూడా మనసంతా ఏదో తెలియని యాంగ్జైటీగా ఉంది. ఏది ఒకసారి ఇటు ఇవ్వు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. రాను రాను ఈ రాధ ఆగడాలు మించిపోతున్నాయి. నన్ను మెసేజ్ చేయకుండా ఆపితే నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను. ఎలా ఆపుతుందో చూస్తాను. హలో సత్య. హలో మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి
ఏం జరిగింది? అవార్డు ఇచ్చే డేటు కన్ఫర్మ్ చేస్తూ లెటర్ పంపించారు మేడం. ఇంకో 10 రోజుల్లో అవార్డు ఇవ్వబోతున్నారంట. ఎలాగైనా సరే అవార్డు రాకుండా ఆపుతానన్నారు కదా, ఇప్పుడేం చేస్తారు మేడం? సత్య, సత్య, హలో సత్య. చూడు దొంగ గాయత్రి, ఈ దొంగని సృష్టించిన ఫోన్లో దాక్కున్న గజ దొంగకి ఇద్దరికి కలిపి చెప్తున్నాను. ప్రతిసారి ఒక్కొక్కరికి ఒక్కోసారి చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇద్దరూ కలిసి నీళ్లు లేని చెరువులో దూకి చచ్చినా మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవు. నేను మీ ఇద్దరికి ఇదివరకే చెప్పాను, మేడం జోలికి, మేడం కుటుంబం జోలికి రానంత వరకు మీ బతుకులు బాగుంటాయని. అలా కాదు అని అవార్డులు రాకుండా చేస్తాం, మేడంని ఇబ్బంది పెడతాం, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తామంటే తోకలు కత్తిరించేస్తాను, జాగ్రత్త. విషయం కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా ఫోన్ కట్ చేయి. చూడు సత్య, ఇది వరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నిజమైన ఈ ఇంటి వారసురాలు గాయత్రి వచ్చేంత వరకు ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయి. అంతేకాని ఇలాంటి నక్క చిత్తుల ఆటలు ఆడాలని చూస్తే బతుకు బస్టాండ్ అవుతుంది, నిలువ నీడ లేకుండా అవుతుంది. జాగ్రత్త. చెప్పాను కదా, కత్తిరించేస్తాను తోక. రాధా, ఏం జరిగింది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మేడం, మన గాయత్రి టెన్షన్ పడుతుంది, అందుకని. టెన్షన్ ఎందుకు? అయినా టెన్షన్ పడుతుంటే నువ్వు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అయ్యో మేడం, వార్నింగ్ గాయత్రికి కాదు, మేకతోలు కప్పుకొని మాటు వేయాలని చూస్తున్న పులులకు. అర్థం కాలేదు రాధా, ఏమంటున్నావు? అదే మేడం, మనకి అవార్డు ఇచ్చి డేట్స్ కన్ఫర్మ్ చేశారు కదా, మనకి తెలియని తెలిసిన శత్రువులు ఏమైనా చేస్తారేమో అని తను టెన్షన్ పడుతుంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఈ ఇంట్లో ఉండగా దేవకి మేడంని కాదు కదా, కనీసం మేడం నీడని కూడా టచ్ కానివ్వను. ఒకవేళ ధైర్యంగా అలాంటి పిచ్చి పనులు ఎవరైనా చెయ్యాలని చూసినా వాళ్ళ తోకలు కత్తిరించి మూలన కూర్చోబెడతానని చెప్తున్నాను మేడం.